గుంటూరు రేంజి ఐజీపీ సి సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, అలాగే నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల ఐపీఎస్, అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం, అలాగే మా టౌన్ ఏఎస్పీ దీక్ష ఐపీఎస్ గారి యొక్క ఆదేశాలతో నెల్లూరు పట్టణంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ని చిన్న బజార్ పరిధిలోని చాకలి స్ట్రీట్ నందు ఎస్ఐలు మరియు చిన్న బజార్ స్టాఫు, అలాగే సబ్ డివిజన్ స్టాఫు మరియు మా యొక్క స్పెషల్ టీం టాస్క్ ఫోర్సులతో కలిసి ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 30 యొక్క వెహికల్ డాక్యుమెంట్లు సక్రమంగా లేని వెహికల్స్ని 30 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే అన్వాంటెడ్ ఒక ఎన్డీపీఎస్ సంబంధించినవి గంజాయి కానీ లేకపోతే నిషేధిత పదార్థాలు మరియు ఇంకా మనం ఏదైతే చట్ట విరుద్ధంగా ఉన్నాయో వాటి కోసం సెర్చ్ చేయడం జరిగింది. సుమారు ఈ ఏరియాలో 500 ఇళ్ళు దాకా మా స్టాఫ్ ఈరోజు సుమారు మా స్టాఫ్ మొత్తం 55 మంది సెర్చ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో గంజాయి కానీ అలాంటి పదార్థాలు ఏమి దొరకలేదు. 30 వెహికల్స్ని అయితే సీజ్ చేశాము. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ యొక్క కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ జరుపుతూ ఎక్కడ ఎలాంటి అన్వాంటెడ్ కానీ సంఘ వ్యతిరేక శక్తులకి ఏదైనా ఆయుధాలు కానీ లేకపోతే ఎనీ మెటీరియల్ కానీ అలాగే యువతని నిర్వీర్యం చేస్తున్న ఈ గంజాయి అలాంటి పదార్థాలకు కానీ ఎన్డీపీఎస్ యొక్క సంబంధించిన వాటి కోసం కానీ అలాగే స్టోలెన్ వెహికల్స్ మరియు అనుమతి పత్రాలు లేని వెహికల్స్ కోసం ఈ యొక్క సెర్చ్ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ని నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల ఐపీఎస్ గారి యొక్క సూచనలతో జరపడం జరుగుతున్నది. ఇది నిరంతరంగా జరుగుతూ ఉంటే టౌన్లోని ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలోనూ వారంలో ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ఒకరోజు జరుగుతూనే ఉంటుంది. వారంలో సుమారు 6 పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ 6 కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు జరుపుతూ ఉంటాం. నిరంతరంగా జరుపుతూ నెల్లూరు టౌన్ ప్రజలకు అలాగే నెల్లూరు జిల్లా ప్రజలకు పోలీస్ సేవ తరపున పోలీసు సేవలు అందించడానికి పోలీస్ డిపార్ట్మెంటు ఎల్లవేళలా ఉన్నదని ఈ సందర్భంగా మీడియా వారందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఏరియాలో ఈ చాకలి వీధిలో రౌడీ షీట్లు అలాంటి వాళ్ళు లేరు. ఎవరైనా అలాంటి ర్యాట్ పికర్స్ కానీ వాళ్ళ కోసం కూడా ఏదైనా మత్తు పదార్థాలు సేవించి గాలి కొంచెం జులాయిగా తిరిగే వాళ్ళ కోసం కూడా మేము సెర్చ్ ఆపరేషన్ జరిపాము. అలాంటి వాళ్ళు ఎవరు ఈ ఏరియాలో దొరకలేదు. ఇదంతా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఏరియా. ఈ ఏరియాలో అలాంటి వాళ్ళు ఎవరు దొరకలేదు. వాళ్ళు దొరికేదానికి కూడా మేము మిగిలిన ఏరియాలో కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేజర్లు ఎక్కువగా ఉన్నట్టున్నారు సార్. ఈ ఏరియాలో అంతా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఏరియా కాబట్టి అంతా అన్ని డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్గానే ఉన్నాయి. చాలా వరకు అంతా అవేర్నెస్తో ఉన్నారు. చిన్న కూరలు చాలామంది ఉన్నారు కదా వెహికల్స్, చిన్నపిల్లలు కూడా ఒక త్రిబుల్స్ బైక్ కూడా వచ్చింది. దాన్ని అడిగితే పత్రాలు కూడా లేవు, దాన్ని సీజ్ చేసాం. అలాంటి వాటిని కూడా మాకు ఎదురొచ్చిన వెహికల్స్ కూడా వాళ్ళని ఆపి డాక్యుమెంట్ లేని వాళ్ళని తీసుకుంటున్నాం. దాని మీద చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటాం.